మన చుట్టూ విశాలమైన సముద్రం ఉంది. విశాలానికి తగ్గట్లు ఎంతో లోతు కూడా ఉంది. ఇంత విశాలమైన సముద్రంలో ఎన్నెన్నో జీవరాశులు జీవిస్తూ ఉంటాయి. అందులో చేపలు కొన్ని. ఇవి చాలా రకాలవి ఉన్నాయి. 1 సెంటీమీటర్ నుండి ఎన్నో మీటర్ల పొడవు ఉండేవి, 10 గ్రాముల నుండి టన్నుల కొద్దీ బరువు ఉండేవి ఎన్నో రకాల జీవులున్నాయి. ఈ జీవుల్లో ఒక వింతైన జీవి జెల్లీ ఫిష్. ఇది బ్రతికి ఉన్నప్పుడు జెల్లీలా ఉంటుంది. అందుకే జెల్లీ ఫిష్ అన్నారు. పేరుకు చేపే గాని తీరుకు మాత్రం చేప కాదు అని అంటున్నారు శాస్త్రజ్ఞులు. స్నిడేరియా అనే ఒక జాతి జలచరం ఉంది. ఇది ఆ జాతికి చెందింది. శరీరం చిన్న సైజు గోనె బస్తాలాగా ఉంటుంది. 1 సెంటీమీటర్ నుండి 3 మీటర్ల పొడవు ఉంటాయి. 1000కి పైగా రకాలు ఉన్నాయట ఇందులో. బోర్లించిన గుండ్రటి టోపీలాగా ఉండి క్రింద పొడవాటి కుచ్చులు వేలాడుతూ ఉంటాయి. వీటినే టెంటకిల్స్ అని అంటారు. ఇవి క్రింద శరీరం అంతా పరుచుకొని ఉంటాయి. ముళ్ళలా ఉంటాయి. ప్రతి దానిలో విషపూరితమైన కణాలు ఉంటాయి. ప్రతి కణం ఒక క్యాప్సూల్ ను కలిగి ఉంటుంది. ఏదన్నా శత్రువు దీని శరీరం తాకింది అనుకోండి, క్యాప్సూల్ నుండి సన్నని వెంట్రుక లాంటిది పొడుచుకొస్తుంది. ఇది తగిలిందంటే శత్రువు శరీరంలోకి విషం చేరింది అన్నమాట. అసలు టెంటకిల్స్ మొదటి పని ఆహార సేకరణ. ఆహారం తినే రంధ్రం అడుగు బాగానే ఉంటుంది. ఈ రంధ్రం ద్వారానే తిన్న తర్వాత విసర్జింపబడే మలినాలు కూడా విసర్జింపబడతాయి. సంపాదించిన ఆహారాన్ని టెంటకిల్స్ నెమ్మదిగా అడుగు భాగానికి నెడతాయి. అడుగున ఉన్న రంధ్రం పెద్దదై దానిని లోనికి లాక్కుంటుంది. తర్వాత అది మూసుకుపోతుంది. వీటికి అస్థిపంజరం కానీ వెన్నెముకలు కానీ ఉండవు. బయట నేల మీద పడి మరణిస్తే చిన్న సైజు చెత్త కుప్పలా కనిపిస్తుంది. మెసోగియా అనే ఒక రకం జిగట పదార్థం చేత ఇవి నిర్మించబడ్డాయి అంటారు. జపాన్, కొరియా లాంటి దేశాలలో జెల్లీ ఫిష్ల సలాడ్లు చేసుకుంటారు. చాలా రుచిగా ఉంటాయట. ఇలా ఎన్నో రకాల వంటకాలు చేసుకుని తింటూ ఉంటారు. మీరు ఇలా ఎప్పుడైనా తిన్నారా? తింటే కామెంట్ చేయండి.